హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. అందరికీ ముందుగా చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి. చూడగానే సంవత్సరం అయితే తిరిగి వచ్చేసింది. ఎంత బాగుందో. ఇంకా ఈ చిన్న బతుకమ్మకైతే ఇలాగా పువ్వులు అయితే తెచ్చిపెట్టుకున్నామండి. లాస్ట్ ఇయర్ నుండే ఇలాగా నేను ఇంట్లో పేర్చుకుంటున్నాను. ఇంకా అంతకుముందు అయితే ప్రతి సంవత్సరం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని, చిన్న బతుకమ్మకైనా పెద్ద బతుకమ్మకైనా. కాకపోతే ఇంకొక లాస్ట్ ఇయర్ నుంచే ఇంకా చిన్న బతుకమ్మను అయితే ఇంట్లోనే పేర్చుకుంటున్నాను. అందుకోసంగాను ఇంట్లోనే ప్రొద్దున లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా వంట కూడా చేసేసిన తర్వాతే ఇంకా బతుకమ్మ పేర్చడం స్టార్ట్ అయితే చేసేసాను. దగ్గర నాకు టైం వచ్చేసి అయితే ఇంకా 10:30, 11 అలా అయింది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి. ఇంకా ఆ తంగేడు పూలు మాత్రం మా భవానీ గారు అక్కడి నుంచి తీసుకొచ్చారు, బయట నుంచి. అడవి తంగడి అది మాత్రం బయట ఇందాక సంచిలో నుండి వేసింది మాత్రం అడవి తంగడి. ఇంకా మనకు చిన్న బతుకమ్మ మొదట్లో పేర్చేటప్పుడు ఖచ్చితంగా మన తంగడి ఉండాలని చెప్పేసి కొంచెం వర్క్కు వెళ్ళేటప్పుడు రాగా దారిలో ఇలాగ కనిపిస్తే మన తంగడి అయితే కొద్దిగా తీసుకొచ్చాడు చివర్లో, అంటే మొదట్లో పెట్టడానికి మాత్రం. ఇలాగ ఈ పూలతో అంతా కలిపిను ఇంకా బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా మీరందరూ ఎలా పేర్చుకుంటున్నారు ఏంటి అలాగా అనేది నాకైతే కామెంట్ చేయండి. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న అడవి తంగడి పూలన్నీ మొత్తంగా నేనైతే ఇలాగా మొత్తం చుంచేసి పెట్టుకుంటున్నాను ముందుగానే. ఇంకా పేరువాడడం అనేది టకటక కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇవి మేము పెద్ద బతుకమ్మను కూడా ఇంతే ఆడంబరంగా చేసుకుంటామండి. నేను పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, అంటే ఏ విధంగా పేర్చుకున్నామో లాస్ట్ ఇయర్ పిక్స్ అన్ని మీకు సైడ్న యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అంటే మేము ఎప్పుడైనా బతుకమ్మ పేర్చుకున్నా కూడా దగ్గర ఎక్కడి వరకు ఉంటుందంటే మన హైట్ వాళ్ళు హిప్ వరకు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది. అంటే నడుం వరకు ఈజీగా వచ్చేస్తుంది, అంత హైట్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఊరి మొత్తంలో మాదే పెద్ద బతుకమ్మ అనమాట, అలా ఉంటుంది. ఇంకా అందరు కలిసి తీసుకొస్తారనమాట. అక్కడ నాకు అవి సపరేట్గా చేయడానికి మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే ఒక్కరమే చేయడం అయితే ఇబ్బంది అవుతుంది కదా. నాకు పిల్లలు పనిలో హెల్ప్ చేస్తారని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇంకా ఇక్కడ కూడా హెల్ప్ చేస్తున్నారు. సగం వరకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొద్దిగా అయితే ఉంది. మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇంకా పేర్వడం అయితే మొదలు పెట్టానండి. ఇలాగ మొత్తంగా కంప్లీట్ అయితే చేసి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు దగ్గరగా చాలా టైమే పట్టింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పట్టింది. చాలా టైం వరకు అయితే పట్టింది, కానీ పెరగడం మాత్రం చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అలా ఫాస్ట్గా చుంచేసుకుంటూ అన్ని ఆకులన్నీ సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే మా వారైతే ఇంకా నాకు ఈ పువ్వంతా సంచిలో తీసుకొచ్చి గుమ్మడి పూలు, బంతి పూలు తీసుకొచ్చేసి వర్క్ వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వచ్చేసరికి ఇంకా నేను అంతా క్లీన్ చేసేసుకొని బతుకమ్మ అయితే పేర్చుకున్నాను. మా బాబుని ఇక్కడ వేధిస్తున్నాను, ఇలా ఆకులు అయితే సపరేట్ చేయి, ఎందుకంటే మనం బతుకమ్మ పేర్చుకునేటప్పుడు పువ్వు పేర్చిన తర్వాత లోపల కడుపులో పోయడానికి సపరేట్గా ఆకులు అయితే కావాలి కదా. మేము బతుకమ్మ పేర్చేటప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. అలా క్లీన్ చేయాలంటే అస్సలు చేయట్లేదు, బాగా విసిగిచ్చాడు. ఇంకా ఫైనల్గా బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసాను. ఈసారి కొంచెం పువ్వు ఎక్కువగానే ఉంది అని చెప్పి చిన్న తాంబూలం లాంటిది అయితే తీసేసుకున్నాను. ఇలాగ తాంబూలంలో మొదట్లో పసుపు కుంకుమ వేసి తర్వాత ఆకులు అయితే వేశాను. ఇక్కడ నా కూతురు అయితే నేను దేనికి పోటీ నేనే మొదలు పెడుతుందండి. తానే ముందుగా ఉంటుంది అన్నిట్లోకెల్లా. ఇంకా అందుకే తనతోనే తనతో మొదలు పెట్టించినందుకు నాకు సక్సెస్ఫుల్గా బతుకమ్మ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్ లుక్ అనేది అదేవిధంగా చాలా గ్రాండ్గా కంప్లీట్ అయిపోయింది. ఏ ఆటంకాలు లేకుండా బతుకమ్మనైతే
నీళ్ళలో వేసేసాము. ఇంకా నా కూతురు చేయి చాలా మంచిది. అలాగే ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా గుమ్మడాకులు అయితే ఇలాగా పరుచుకుంటాము. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ అంటే చాలా స్పెషలు. మన ఉగాది తర్వాత మనకు పెద్ద పండుగ అంటే బతుకమ్మనే. ముందుగా పెద్దరమాసకు తర్వాత ఈ బతుకమ్మ అయితే స్టార్ట్ అవుతుంది కదా. ముందుగా చిన్న బతుకమ్మ, తర్వాత పెద్ద బతుకమ్మ, తర్వాత దసరా, ఇలాగా చాలా రోజులు ఒక 10-15 రోజుల పండగలాగా అనిపిస్తుంది. ముందుగా బొడ్డెమ్మ కూడా ఉంటుంది కదా. ఈసారి మేము బొడ్డెమ్మను కూడా వేశారు. నేను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు, అందుకని మీకైతే తీయలేదండి. ఇంకా చిన్న బతుకమ్మని అయితే లాస్ట్ ఇయర్ నేను ఇంకా అప్పటికి నాకు ఛానల్ లేదు కాబట్టి పోస్ట్ చేయలేదు, అందుకనే నేను ఇప్పుడు మీకు ఫొటోస్ అయితే యాడ్ చేస్తానని చెప్పాను. ఇంక ఇక్కడ ఆకుడు పేర్చి కొద్దిగా మనకు లోపట వైపున కొంచెం వెల్తీగా ఉందని చెప్పి ముందుగా అడవి తంగడికి సంబంధించి ఇది వేసి ఇంకా మన తంగడితో అయితే బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ చేశానండి. షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయి. కాకపోతే ఎంత వెళ్ళినా మళ్ళీ 1.1 అంటే అక్కడ వరకే ఆగుతుంది. 500 వ్యూస్ అన్నా దాటుతాయి, లేకపోతే 1000 వ్యూస్ అన్నా దాటుతాయి. అంతకు మించి ఎక్కువైతే వెళ్ళట్లేదు. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎలా పేర్చుకున్నారు, మీ చిన్న బతుకమ్మ పండుగ ఎలా కంప్లీట్ అయింది అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మాకు ఇక్కడ బతుకమ్మ పేర్చి పెట్టేసరికి 5:30 6 నుంచి అంటే 6 నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా 7 వరకల్లా అందరూ పెట్టేశారు. తీసేసరికి 11:30 అలా అయింది. కాకపోతే మా ఊర్లో, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో బతుకమ్మ పండుగను చాలా గ్రాండ్గా చేసుకుంటారు. ఎక్కడ ఎలా ఆడతారో తెలియదు కానీ బతుకమ్మను పేర్చి అంటే మనం స్పెషల్గా చేసుకుంటాం కదా బతుకమ్మ పండుగని. అంటే కొత్త బట్టలు కొనుక్కోవడము, దానికి సంబంధించిన అంతా గ్రాండ్గా రెడీ అవుతాం కదా, దానికి న్యాయం అయితే చేస్తాము. ఎలాగంటే కొత్త బట్టలు కొనుక్కున్నందుకు ముచ్చట్లు ఆడుకుంటూ బతుకమ్మనైతే చాలాసేపు ఆడుకుంటాము. దగ్గర 3-4 అవుతుంది ఆడడానికి టైము. 3-4 అవుతుంది. ఇంకా బతుకమ్మను నీళ్ళల్లో వేసి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ 5 అయితే అయిపోతుంది. ప్రతి ఇయరు అంతే. ఇంకా 5 అయిందంటే తెల్లారినట్టే కదా. అలాగా అంటే న్యాయం చేసినట్లే కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ముచ్చట్లు ఆడుకోకుండా ఏదో కాసేపు ఆడారు, వేశారు, వెళ్ళారు అని కాకుండా ఆల్మోస్ట్ ఆ టైం వరకు అయితే ఆడతారు అందరూ కలిసి. ఇక్కడ నా కొడుకుతో కూడా నేను పని చేయించుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే పని చేయడమే కాకుండా నాతో పాటు ఖాళీగా కూర్చునే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అందుకే ఖచ్చితంగా వాడితో కూడా పని చేయించుకుంటాను. నేను లాస్ట్ ఇయర్ పిక్స్ అయితే మీకైతే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా నా మాటే వింటున్నారా? నేను పేర్చే బతుకమ్మ విధానం కూడా చూస్తున్నారా? ఏంటి చెప్పండి. ఇలాగా ఒక లేయరు మంచిగా మనం ఇందాక మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న అడవి తంగిడి పూలను అయితే చిన్నగా గుత్తులుగా తీసుకొని అయితే ఒక లేయర్ పెట్టాను. తర్వాత కడుపులోకి ఆకులు వేస్తానని చెప్పాను కదా, ఇలా ఆకులనంతా నీట్గా పరుచుకున్నాను. ఇలాగ పరుచుకున్న తర్వాత మళ్ళీ రెండో లేయర్ కూడా ఇలాగే స్టార్ట్ చేసేసాను. మొత్తంగా అంటే మనకు ఎక్కువ పూలు ఏమీ లేవు కదా, తంగిడి పువ్వు బంతి పూలే కాబట్టి ఇంకా మొత్తంగా ఒకే మొత్తంలో ఈ మన అడవి తంగిడిని పెట్టేసి తర్వాత ఇంక ఎక్స్ట్రా ఏమన్నా మన బంతి పూలను పైన పెట్టేద్దామని ప్లాన్ అనమాట. అలాగా మొత్తంగా ఇదే పువ్వు పెడదామని. ఇక్కడ మా పిల్లలు నా బాధ చూడలేక మళ్ళీ ఫోల్డ్ అంటే మడత పెట్టి ఇస్తున్నారు పాపం మా బుజ్జి పిల్లలు. ఇంకా హాలిడేస్ వచ్చాయి కదా, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికాడనైతే నిన్ననే డ్రాప్ చేసి వచ్చాను. అంటే నేను ఇది ఏ రోజు అంటే చిన్న బతుకమ్మ అయిపోయిన తెల్లారి డ్రాప్ చేసి వచ్చాను. ఆ రోజు ఇక్కడే ఆడుకున్నారు. ఈసారి అయితే ఏం ఫొటోస్ తీయలేదండి, ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు. మా బుడ్డోని తీయమంటే వీడియోని తీయమంటే ఫొటోస్ టకా కొట్టారు, అన్నీ బ్లర్ వచ్చేసాయి, ఒక్క ఫోటో కూడా సరిగా లేదు. కాకపోతే బతుకమ్మలను అయితే ఫోటో తీసానండి, అవైతే పిక్స్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ మన థంబ్నెయిల్ కూడా అదే ఉంటుంది కదా. ఇంకా ఒక 2-3 లేయర్లు అయితే దాదాపు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఆకులు వేసి ఇంకా మిగిలితే చిన్న బతుకమ్మకు ఇదే విధంగా సరిపోయేలాగా చూసేసుకొని ఇంకా పెద్ద బతుకమ్మకు కూడా ఇలాగే పెట్టేస్తాను. చూడాలి ఇంకెంతవరకు వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఇప్పుడైతే కొంచెం లోపలికి అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆకులు అయితే వేసేస్తున్నాను.
ఇలాగ మళ్ళీ కడుపు నిండా ఆకులు వేసేసి, అంటే బతుకమ్మ ఖరాబ్ కాకుండా ఉండడానికి, అంటే మనకు స్టిఫ్గా ఉండి కదలకుండా ఉండడానికి ఇలా కడుపులో ఆకులు వేసామంటే ఇంకా మనకు స్టిఫ్గా కదలకుండా ఉంటుందన్నమాట. ఫైనల్గా ఇంకో లేయర్ కూడా, అంటే చూసుకుంటూ పెడతానని చెప్పాను కదా, ఇంకా సరిపోతుంది లేదు చూసుకుంటూ ఇంకో లేయర్ కూడా పెట్టేస్తున్నాను. ఈ లేయర్ పెట్టిన తర్వాత ఇంకా మనం బంతిపూలను అయితే పెట్టేస్తానండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చిన్న బతుకమ్మ చిన్న బతుకమ్మకి చిన్న బతుకమ్మ కంటే చిన్నగా అయిందనమాట. అర్థమైందా లాజిక్? అలాగా ఇంకా లాస్ట్ లేయర్ అయితే పెట్టేస్తున్నాను. మా పిల్లలు నాతోటే పాటు కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ముగ్గురం కలిసి ముద్దుగా బతుకమ్మ పేర్చుకుంటున్నాము. ముగ్గురం అయితే ఇంకా బతుకమ్మ పేర్చిన తర్వాత అన్నం తినేసి ఇంకేమైనా వర్క్ ఉంటే చేసేసుకోవాలి. ఎందుకంటే 5 వరకు అయితే పెట్టేస్తారు కదా. ఇంకా మా పాపని గ్రాండ్గా రెడీ చేయాలనుకుంటున్నాను. అంతకుముందు లాస్ట్ ఇయర్ కాదు, మొన్ననే ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఒక లెహంగా అయితే స్టిచ్ చేశాను. అదే వేద్దాం అనుకుంటున్నాను. ఆ పిక్ కూడా మీకు పక్కన షేర్ చేస్తాను. అదేవిధంగా దానికి స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కావాలంటే కూడా నేను మీకు పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అది మీషోలోనే తీసుకున్నాను, దాన్ని రివ్యూస్ కూడా ఇచ్చాను, చాలా బాగుంది క్వాలిటీ. ఇంకా ఫైనల్గా బంతిపూలు అయితే పెడుతున్నానండి. ఇంకా తంగడి పూల పని అయిపోయింది కదా, మా వాళ్ళు లేసి వెళ్ళిపోయారు, నాకు సంబంధం లేదని ఇంకా బంతిపూలను నేనే సెట్ చేసేసుకుంటున్నాను. ఇలా బంతిపూలను పెట్టుకుంటూ మళ్ళీ లోపల కడుపులో ఆకులు వేసుకుంటూ మళ్ళీ ఇంకో బంతిపూలు ఇలాగా మొత్తంగా పేర్చేసుకున్నాను. ఏమో సగం వరకు అయితే బతుకమ్మను, అంటే సగం కాదు దాదాపు బతుకమ్మ పేరవడం అయితే నేను మా అత్తమ్మను చూసే నేర్చుకున్నాను. అంటే ఒక 2 సంవత్సరాలు పెళ్ళైన ఒక 2 సంవత్సరాలు మా అత్తయ్య నేర్పించింది, ఇలా పెట్టాలి అలా పెట్టాలని. తర్వాత అంటే పెళ్ళికి ముందు మా అమ్మ కూడా నేర్పించింది, కానీ ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వేరే ఉంటుంది కదా, నేర్పించింది. తనతో పాటుగా ఇంకా ప్రతి సంవత్సరం మా అత్తయ్య ఇంట్లో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మా తోటికోడలు నేను బతుకమ్మ పేర్చుతాము. దానికి సంబంధించినవన్నీ మా అత్తమ్మ ఏం కావాలి, ఆకులు కావాలా, పువ్వులు కావాలా, ఏంటివి, దేనికి ఏ టైంకి ఏది కావాలనేవి అన్నీ మాకు రెడీ చేసి ముందు పెడుతుంటే మేమైతే టకటక బతుకమ్మ పేరుస్తూ ఉంటాము. వీలైతే ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. మా బతుకమ్మ లాస్ట్ ఇయర్ది పెద్ద బతుకమ్మకు సైడ్ పిక్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఆ లుక్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మేము ఎంత టైము స్పెండ్ చేస్తామనేది. దాదాపు ఒక 11 o'clock కూర్చున్నాం అనుకోండి, ఒక 4 గంటల వరకు అయితే బతుకమ్మ ఒక సింగిల్ పెద్ద బతుకమ్మ మాత్రమే కంప్లీట్ అయిపోతుంది. అంత టైం అయితే పట్టిద్ది. అంటే అంత పెద్ద బతుకమ్మ కావాలంటే ఆ టైం మాత్రం టేకింగ్ అయితే తీసుకుంటుంది కదా. ముందుగానే అన్నీ రెడీ చేసుకుంటూ బతుకమ్మని అయితే పేర్చుకుంటాము. ఇంకా ఈసారి ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి. పువ్వులైతే ఎక్కువ కొనుక్కురామండి. మా ఇంటి వెనుక తోటలో మా అత్తయ్య సీతమ్మ జడ, మా మామయ్య కొంచెం తీసుకొస్తారు. ఇంకా మిగతాది అడవి తంగడి, మన తంగడి మొత్తం మా చెట్లకే ఉంటుంది. ఇంకా మిగతాది మా వారు ఇంకా మా మర్తి వాళ్ళు అయితే తీసేసుకుంటారు. మనదే పెద్దగా ఉండాలి, మనదే బాగుండాలి అన్న ఆరాటం అయితే ఎక్కువ కనిపిస్తుంది బతుకమ్మ పండుగకి. చివరిగా నా బతుకమ్మ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. మాటల్లో పడి ఇంకా బతుకమ్మని అయితే కంప్లీట్ చేయడం అయితే అయిపోయింది దాదాపు. ఈ బతుకమ్మ గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే, సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా. ఇంకా హంగులు, ఆర్భాటాలు, షాపింగ్లు అన్నీ, మీ షాపింగ్లు కంప్లీట్ అయిపోయాయా, అదేవిధంగా ఏంటి అనేవి నాకు కామెంట్ చేయండి. మీరు మీ బతుకమ్మ ఎట్లా రెడీ చేశారు, వీలైతే నాకు షేర్ చేయండి, ఓకేనా. ఫైనల్గా ఇంకా లాస్ట్ వరుసలో బంతిపూలు అయితే పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటరే అనుకోవచ్చు పెరగడంలో, ఎందుకంటే పువ్వు కాస్త కొంచెం ఎక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నీట్గా పేర్చేసాను. ఫైనల్గా లుక్ ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంక ఇలాగా లాస్ట్ ఇంకా కొంచెం ఎల్లో కలర్ పువ్వు అనేది కొద్దిగా పాడైపోతే ఇలాగ పెట్టేసి మన గుమ్మడి పువ్వు అయితే పెట్టేసి గౌరమ్మ పెట్టేశాను. ఈ మందార పువ్వు నా చెట్టుకే పూసింది. నా చిన్ని తల్లి నా బతుకమ్మని తనే పేర్చుకున్న, ఆ బతుకమ్మ నేనే పేర్చుకుంటానని ముందట పడింది. ఒక తంగడి పువ్వు మాత్రం నేను పెట్టించేసాను. ఇంకా బంతిపూలు మాత్రం తనే పెట్టుకుంటుందన్నమాట. ఎంత బాగా పేరుస్తుందో కూడా తను కూడా. మనం నేర్చుకుంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారని పెద్దలు ఊరికి అనలేదు. మనకు రావాలి, మనం నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా నేర్పియాలి కదా, అందుకే తను నేను ముందటేసేసాను. అలా అని నేను పేరు అని ఏం బొత్తిగా చెప్పట్లేదు. తనే చూసి, నేను పేర్చేటప్పుడు చూసి తను నేర్చేసుకుంది.
ఎలా ఉంది, తను ఎలా పేరుస్తుందో చెప్పండి. నా చింతల బతుకమ్మనైతే ఇది, నాదైతే అది. ఓకేనా. ఈ చిన్ని బతుకమ్మనైతే ఈ సంవత్సరం ఇలా గడిచిపోయింది. దేవుడు దయ వల్ల నేను ఇక్కడ కొంచెం చెప్తుంటే తను పేరుస్తుంది. దేవుడు దయ వల్ల అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే బతుకమ్మని పేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా బతుకమ్మని పేర్చుకొని ఆనందంగా సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. లాస్ట్లో వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అదే అండి వీడియో మేము ఎలా ఆడాము ఏంటి అనేది మీకైతే చూపిస్తాను. పాప నా చిట్టి తల్లి గౌరమ్మను పెట్టడానికి ఎన్ని తంటాలు పడిందో. ఈజీగా ఒక 10 నిమిషాలు అయితే తీసుకుంది. మనం మధ్యలో ఆకులు వేసాం కదా, అవైతే కిందికి దిగట్లేదన్నమాట, లోపలికి చాలా కష్టపడింది. ఫైనల్గా పెట్టేసింది తనే, నేనైతే ఏం హెల్ప్ చేయలేదు. అలాగా కొన్ని పనులు వాళ్ళకే అప్పచెప్తే వాళ్ళే చేసేస్తారు. ఇంకా ఫైనల్గా నీట్గా సర్దుకుంటుంది. కొంచెం పుల్ల బయటకు వస్తే కట్ చేసేస్తుంది. వాళ్ళు నేర్చుకుంటే పని బాగుంటుంది కదా. చూడండి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేస్తాను.